నమస్తే అందరికీ, యూట్యూబ్ మిత్రులందరికీ. ఈరోజు మీ ముందుకి గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ తీసుకురావడం జరిగింది. 2018 19లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 78,000 మాత్రమే జరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్లు వచ్చేసి 40 నుంచి 30 వరకే ఉంటాయి. టైర్లు అయితే మార్చుకోవాల్సి వస్తుంది. బండి అయితే జెన్యున్గా ఉంది. అయ్యగారి వెహికల్ ఇది. చాలా బాగుంది కార్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి మీకు మొత్తం డీటెయిల్ చెప్పిన తర్వాత ప్రైస్ చెప్తానన్న. ఎక్సలెంట్గా ఉంది కార్ అయితే. వదిలేసి ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. కార్ అయితే చాలా జెన్యున్గా ఉంది. అయ్యగారి వెహికల్ ఇది. లెఫ్ట్ సైడ్ వ్యూ. ఏ డోరు మారలేదు, ఏ గ్లాసు మారలేదన్న. గ్రాండ్ i10 స్పోర్ట్స్. టైర్లు అయితే కంపల్సరీ మార్చుకోవాల్సింది. నాలుగు పవర్ విండోస్ వస్తాయి దీనికి. పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అంతే కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్ వాళ్ళు. ఇది చూసుకోండి. నాన్ యాక్సిడెంట్ బండి వచ్చేసి ఇక్కడ వరకు ఒక డెంట్ ఉంది. ఇక్కడ వరకు ఈ డోర్ కానీ దీనికి డెంట్ అవుతుంది. చిన్న డెంట్ పడుతుంది. ఈ డెంట్ ఒకటైతే ఇక్కడ డెంట్ ఉంది. ఇది ఒక బ్యాక్ సైడ్ టైరు. ఇది కూడా అంతే. రీసెంట్గా టైర్లు అయితే కంపల్సరీ మార్చుకోవాల్సి వచ్చింది దీనికి. పెట్రోల్ వెహికల్. కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది. గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ ఇది. డిక్కీ తీస్తావు? డిక్కీ తీస్తావా? తీపో. లేపితే రాదు, ఆడ లేప. డిక్కీ తర్వాత దిద్దా. లేపండి, లేపు. కింద కింద ఉన్నాయి చూడు. అవును సార్, కిందనే ఉంటుంది సార్. ఏం సార్? అదే అయ్యే రెండు లేపు, నీకేది లేపుతుంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది దీనికి వచ్చేసి. పెట్రోల్ ఇది. ఇక్కడ పక్కన ఇంకెందుకు తీస్తా అడుగుతున్నా మామూలు. ఆల్ పవర్ విండోస్ వస్తాయి. అడ్జస్ట్మెంట్ వస్తుంది. లాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సెంటర్ లాకింగ్. చూసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్, లాకింగ్ సెంటర్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కూడా పవర్ విండోస్ ఆటోమేటిక్ అయితే. చూడండి, గ్లాసులు ఆటోమేటిక్ సిస్టమ్. ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. దీని రీడింగ్ వచ్చేసి 78,824 కిలోమీటర్లు అయితే రన్నింగ్ జరిగింది బండి. ఈ స్టీరింగ్ మీద కూడా ఆడియో వీడియో కంట్రోల్ వాల్స్ వస్తాయండి. అడ్జస్ట్మెంట్, బ్లూటూత్ కానీ కలెక్షన్ కానీ అన్నీ ఉంటాయి దీనికి. కార్ అయితే జెన్యున్గా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది కార్ అయితే. బ్యాక్ టైర్, ఫ్రంట్ టైర్.
పుల్ల పెడదురా. అమ్రాన్ బ్యాటరీ ఉంది. పట్టీ కూడా షోరూమ్ ట్రాక్ పట్టి, షోరూమ్ వచ్చిన పట్టీ ఇవ్వండి. ఆ బ్రాంచ్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాలేదు. బానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది. ఒక పుల్ల ఆడదు, షోరూమ్ నుంచి వచ్చింది పట్టీ కూడా. ఇదంతా బానెట్ కూడా ఇగో పుల్ల ఏడ ఇంజిన్ చూడండి, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అన్నమాట లేదండి. అంత క్వాలిటీ ఉంది బండి అయితే. 73,000 తిరిగింది బండి ఇది. హెడ్ లైట్లు కానీ, ఇవి కానీ, టైల్ ల్యాంప్ కానీ, ఆబ్రాంగ్ కంపెనీతో వచ్చిన పేస్ట్ ఉంది దీనికి. ఎక్సలెంట్గా ఉంది కారు. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. కారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో తీయడానికి ఒక్కడే ఉంది ఈరోజు. ఇంజిన్ అయితే సింగిల్ షాట్లో వెళ్ళిపోయింది. ఇంజిన్ అయితే సైలెంట్గా ఉంది. ఎయిర్ కూడా ఏం రావట్లేదు. బండి ఒరిజినల్ స్పోర్ట్స్. ఏసీ కూడా వేయటం జరిగింది. ఏసీ మాత్రం చిల్లు, ఇంకా డోర్లే లేదు. ఏసీ మాత్రం చిల్లు. వాష్ చేయలేదు అంతే. టైర్లు కూడా స్టెఫిన్ టైర్ కూడా లోన కూడా రస్ట్ అయితే ఏం లేదు. జాకీ రాడ్, జాకీ పాన్ అన్నీ ఉన్నాయి. స్టెఫిన్ టైర్ కూడా అంతే. టైర్లు అయితే 5 టైర్లు కూడా నీళ్ళు అనుకోవటం. నిన్ను తీయలేరా? ఇట్లా పట్టు, అన్న గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ 78,000 మాత్రం తిరిగింది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. 5 టైర్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. టైర్లు అయితే 30%, 40% ఉంటాయి. టైర్లు అయితే మార్చుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ అయితే మాత్రం 4,50,000 డిమాండ్ చేస్తున్నాడు. దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయగలరు. ఈ కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయగలరు. ఈ కార్ యొక్క కమిషన్ కూడా 2% కమిషన్ ఉంటుంది మాకు ఈ కార్ అమ్మి పెట్టినందుకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నేర్చుకున్నా.